హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. నేవీలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇది. అర్హత వచ్చి మనకి ఇంటర్మీడియట్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం వచ్చి మనకి ₹1,00,000. ఈ జాబుని మిస్ అయితే అవ్వకండి. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ నేవీ నుంచి రావడం అయితే జరిగింది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అవ్వవు. మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ విండో 10+2 బీటెక్ క్యాడెట్ 2006 అని ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేయడం చేసి మీకు ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తుంది. ఇండియన్ నేవీలో పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి అగ్నివీర్ కానీ ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ అయితే కాదు. ఇది పక్కా పర్మనెంట్ ఉద్యోగం కాబట్టి మీకు నెలకి ₹1,00,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు మిస్ అయితే అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ ద ఇండియన్ నేవీలో 10+2 బీటెక్ కేడెట్ ఎంట్రీ స్కీమ్ పర్మనెంట్ కమిషన్ ద్వారా మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. జూలై 2020 నాటికల్లా మీకు సెలక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇది మన ఆన్లైన్ అప్లికేషన్ 3/2/2020 నాటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే బిగిన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ 19 జనవరి 2020 నాటికల్లా మనకి క్లోజ్ అవుతుంది. కాబట్టి తక్కువ టైం ఉంది. కాబట్టి ఎవరు మీకు మిస్ అవ్వకుండా అప్లై అయితే చేసుకోండి. మనకి దీనికి అప్లై చేసుకోవడానికి అన్మ్యారీడ్ ఉమెన్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఏ బ్రాంచ్ అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచెస్ కోసం మీకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి వేకెన్సీలు 44 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జెండర్ వచ్చేటప్పటికి మనకి మ్యాన్, ఉమెన్స్ మనకి 7 వేకెన్సీలు అయితే మనకి ఉమెన్స్ కేటగిరీలు అయితే ఉన్నాయి. మీకు ఏజు ఎప్పుడులాగా ఉండాలంటే 2 జనవరి 2007 నుండి 1 జూలై 2009లో పుట్టిన పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి బ్రాంచెస్ అలొకేషన్ మనకి ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ అంటే ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్కి మిమ్మల్ని ఇండియన్ నేవీలో మీకు ఈ బ్రాంచ్ల ద్వారా కోర్స్ అయితే మీకు చదివించి మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. చదివేటప్పుడు కూడా మీకు జీతం అయితే ఇవ్వడానికి వారు రెడీగా ఉన్నారు. మీకు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే తీసుకునే ఎబిలిటీ మీలో ఉంటే ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేయండి. ఒక వ్యక్తి ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే ఉంటుంది. 2-3 ఫిల్ చేస్తే మాత్రం రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి 10th క్లాస్తో పరంగా మనకి 10+2 పీసీఎంలో మనకి ఎవరికైతే మనకి 70% అగ్రిగేటెడ్ ఉందో, అంటే అగ్రిగేటెడ్ మార్క్స్ కావాల్సి వీరికి ఫిజిక్స్లో, మ్యాథ్స్, కెమిస్ట్రీలో అగ్రిగేటెడ్ మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీరు 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి. 10thలో 50% ఇంగ్లీష్ మార్క్స్ ఉండాలి. మరి ఇంటర్లో కూడా మనకి 50% మార్క్స్ ఇంగ్లీష్లో ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అంటే మనకి జేఈ మెయిన్స్ 2025లో మనకి స్కోర్ కార్డు ఉందో వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. వీరు ఎస్ఎస్బి వీరికి కాలప్ చేస్తుంది. వీళ్ళు కాలప్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మనకి షార్ట్ లిస్ట్ చేసి మనకి వీరిని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అందరూ అయితే దీనికి అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకోవడానికి www.joinindiannavy.gov.loకి వెళ్ళి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎస్ఎస్బి బేస్డ్ ద్వారా మీకు ఒక స్కోర్ కార్డు చూసి కామన్ ర్యాంక్ లిస్ట్ ఉంటుంది కదా మనకి సిఆర్ఎల్ 2025 దాన్ని చూసి మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకిలో మీరు ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులో కానీ, భోపాల్లో కానీ, కలకత్తాలో కానీ, విశాఖపట్నంలో కానీ మనకి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది మార్చి 2026 నుంచి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
అప్లై చేసుకున్న తర్వాత మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడికి మీకైతే మెయిల్ రావడం జరుగుతుంది ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అనేసి. మీకు సెంటర్ కూడా మీకు ఎంచుకోవచ్చు. మీరు విశాఖపట్నం కానీ, బెంగళూరు కానీ, భోపాల్ కానీ, కలకత్తా కానీ పెట్టుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీకు అక్కడైతే సెలక్షన్ అయితే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కోర్స్కి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మీకు ఏసీ 3 టైర్ ట్రైను మీకు రిజర్వేషన్ చేసుకుని దాన్ని మీరు అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాంతో ఫలంగా మీ బ్యాంకు చెక్ బుక్ ఫస్ట్ పేజ్ని కూడా దానికి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కాబట్టి వారు మీకు రిటర్న్ మీకు అమౌంట్ అయితే వారు చెల్లించడం జరుగుతుంది. తర్వాత ఎస్ఎస్బి కోసం ఇంటర్వ్యూ కోసం ఫుల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ జాయిన్ ఇండియన్ నేవీ .gov మీరు చూసుకుని అయితే మీరు ఫుల్గా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే బీఈ బీటెక్ కోర్స్కి ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదవడానికి అయితే మీకు ఎలిజిబుల్గా ఉంటుంది. ఎలిజిబుల్ ఉన్నవారు దీనికి ఇది తీసుకోవచ్చు. లేకపోతే మెకానికల్ చదవాల్సిన వారు ఇంజనీరింగ్ చదవడం ఇదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఎలక్ట్రానిక్స్ లేకపోతే మనకి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నేవల్ రిక్వైర్మెంట్ కోసం అయితే మీకు చదివించి మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లోనూ బీటెక్ కోర్సులు ఎక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుందో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ యూనివర్సిటీ నుంచి అయితే మీకు ఆ యూనివర్సిటీ నుంచి అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు జాయిన్ అయిన తర్వాత మీకు మొత్తం కాస్ట్ మనకి బీటెక్ చదవడానికి ఎంత అమౌంట్ అవుతుందో మన ఇండియన్ నేవీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ కూడా ఇండియన్ నేవీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీడింగ్ మెటీరియల్స్ కూడా ఇండియన్ నేవీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఉండడానికి తర్వాత మెస్సింగ్ అంటే క్లోతింగు, మెస్సింగు, బోర్డింగు అన్నీ కూడా మనకి ఇండియన్ నేవీ చూసుకుంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వదు పిల్లలు. తర్వాత పే అండ్ అలవెన్సెస్, తర్వాత లీవ్ కోసము, డ్యూటీస్ కోసం అనేసి మన ఇండియన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి ఒకసారి చదివి మీరైతే దీన్ని అప్లై అయితే చేసుకోండి. మనకి ఎంతెంత అలవెన్స్ వస్తాయి అంటే అన్నిట్లు కలిపి మీకు 1,00,000 రూపాయలు అయితే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. నేను చదివి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకుని ఒకసారి రీడ్ అయితే చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకోవడానికి ఇది www.joinindiannavy.gov వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ ఈ అప్లికేషన్లోకి వెళ్ళాలి. మీకు క్వాలిఫికేషన్ అక్కడ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో మీ పూర్తి పేర్లు అన్నీ నింపవలసి ఉంటుంది. మరి ఇంటర్మీడియట్లో కూడా ఉన్న పేరు, 10th క్లాస్లో ఉన్న పేరు సేమ్గా ఉండాలి. వాల్యుబుల్ ఈమెయిల్ అయితే ఉండాలి. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. తర్వాత మీకు ఫోన్ నెంబర్ ఉండాలి. ఈమెయిల్ ఐడిని మాత్రం చేంజ్ అయితే చేసుకోకండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత అదైతే చేంజ్ అయితే అవ్వదు. దాంతో ఫలంగా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి, జేఈ మెయిన్స్ 2025 స్కోర్ కార్డు కూడా కావాలి. తర్వాత అప్లోడ్ చేయడానికి కలర్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి మీకు. ఇవన్నీ జేపీజీలో కానీ, టీఐఎఫ్ఎఫ్లో ఫార్మేట్లో కానీ పెట్టుకుని మనకి దీనికి అటాచ్డ్ అయితే చేసుకుని మనం అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. మన ఇండియన్ నేవీ సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లై ఆన్లైన్ ఉంది కాబట్టి దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవలసి ఉంటుంది. ముందర మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మన ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏం ఐడి అంటే మీకు ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, లేకపోతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాసింగ్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ సైజ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత దాని నెంబర్ అయితే మీకు ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు నెంబర్ రాయవలసి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే దాని ఐడి నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత అయితే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. మెయిల్ ఐడికి మీకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టుకున్న తర్వాత దాన్ని మీకు ఎంటర్ చేసుకుని ఎక్కడ ఎంటర్ చేయాలంటే మీకు ఏ స్టేట్ నుంచి మీరు ఎంటర్ చేస్తున్నారో చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుని నెక్స్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఎటువంటి ఫీజు ఉండదు కాబట్టి అందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ని మనకి
టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ అయితే ఉంచడం జరుగుతుంది. లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడైతే నోటిఫికేషన్ నేను పిన్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.